నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాతృమూర్తి స్వర్గీయ శ్రీమతి టీజీ గౌరమ్మ ఆత్మకు ఆ భగవంతుడు శాంతిని చేకూర్చాలని పలువురు ప్రార్థించారు। ఈ మేరకు నగరంలోని టీజీ లక్ష్మీ వెంకటేష్ భవన్లో స్వర్గీయ శ్రీమతి టీజీ గౌరమ్మ వైకుంఠ సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు। రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాతృమూర్తి స్వర్గీయ శ్రీమతి టీజీ గౌరమ్మ వైకుంఠ సమారాధన కార్యక్రమాన్ని నగరంలోని సంకల్బాగ్లో ఉన్న శ్రీ టీజీ రాజ్యలక్ష్మి వెంకటేష్ భవనంలో నిర్వహించారు। ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ వ్యాపార రంగ ప్రముఖులతో పాటు టీజీవీ కుటుంబ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా స్వర్గీయ శ్రీమతి టీజీ గౌరమ్మ చిత్రపటానికి వారు ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బి విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నీలకంఠ, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, డివిఆర్ సిటీ డిజిటల్ అధినేత డి వెంకటేశ్వరరెడ్డి, జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్, రాఘమయూరి బిల్డర్స్ అధినేత కేజీ రెడ్డి, టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బిటి నాయుడు, నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు। ఇప్పుడు ఆ దృశ్యాలను చూద్దాం। ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రతి ముస్లిం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు। ఈ మేరకు చౌక్ బజార్లో జరిగిన ముస్లిం పిలుపు టీడీపీ గెలుపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు। నగరంలోని చౌక్ బజార్లో ముస్లిం పిలుపు టీడీపీ గెలుపు పేరుతో నిర్వహించిన రోడ్ షోలో ముఖ్య అతిథిగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మైనారిటీ విభాగం అధ్యక్షుడు ముస్తాక్ మౌలానాతో పాటు పలువురు ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు। ముస్లిం పిలుపు టీడీపీ గెలుపు పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది ముస్లిం సోదరులు పాల్గొని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు। ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అశేష జనవాహినిని ఉద్దేశించి కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నగరంలోని ముస్లింలందరికీ తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు। టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నందువల్ల ముస్లింలకు అన్యాయం జరుగుతుందని కొందరు స్వార్థపరులు చెప్పే మాటలు నమ్మొద్దన్నారు। ముస్లింలను కాపాడుకునే బాధ్యత తాను తీసుకుంటానని టీజీ భరత్ హామీ ఇచ్చారు। ప్రజాసేవ చేసే టీజీ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా తనకు ఓటేసి గెలిపించాలని కోరారు। ఎన్ఆర్సీ, సిఏఏ ఇలా ఏ బిల్లు అయినా రాని కర్నూలులో ఒక్క ముస్లిం కుటుంబానికి అన్యాయం జరిగినా తన ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేస్తానని టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు। రానున్న ఎన్నికల్లో కర్నూలులో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ మధ్య పోటీ జరుగుతోందన్నారు। దశాబ్దాలుగా కర్నూలులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్న తమను గెలిపిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు। కులం చూడకుండా తాము ఎలాంటి వ్యక్తులమో అందరూ గుర్తించాలని భరత్ సూచించారు। తాము అన్ని కులాలు మతాలను సమానంగా చూస్తామని తెలిపారు। అందుకే తమ దగ్గర ముస్లింలు కూడా దశాబ్దాలుగా పనిచేస్తున్నారని అన్నారు। తాము కుల మత భేదాలు చూపిస్తే ఇన్నేళ్లుగా ఎందుకు ఉంటారని ప్రశ్నించారు। కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తమ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని తెలిపారు। తాము ముస్లింలకు కీడు చేశామని చెప్పడానికి ఒక్క ఉదాహరణనైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు। తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు। కర్నూలులో తనను గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని అన్నారు। తాను తీసుకొచ్చిన 6 గ్యారెంటీలు 5 ఏళ్లలో తప్పకుండా అమలు చేస్తానని హామీ ఇచ్చారు। ఇది చేయని పక్షంలో రాజకీయాల నుండి తప్పుకుంటానని అన్నారు। ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించి తన పనితీరు చూడాలని టీజీ భరత్ కోరారు। అనంతరం టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు ముస్తాక్ మౌలానా మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో ముస్లింలకు న్యాయం జరగలేదని మండిపడ్డారు। ఎన్నికలకు ముందు జగన్ హామీలిచ్చి గెలిచిన తర్వాత వాటిని అమలు చేయలేదని అన్నారు। దుల్హన్ పథకానికి నిబంధనలు పెట్టి అర్హులకు అందకుండా చేశారని ధ్వజమెత్తారు। ఇలాంటి నిబంధనలు ఉంటాయని ముందే ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు। ఇక ఈ నాయకులు 5,000 కోట్ల మైనారిటీల సొమ్మును మింగేశారని ఆరోపించారు। 5,000 కోట్ల రూపాయలు
మైనారిటీల సొమ్మును మింగేశారని ఆరోపించారు. ముస్లింల కోసం చంద్రబాబు నాయుడు ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేయదలిస్తే ఈ ప్రభుత్వంలో నిధులే కేటాయించలేదని అన్నారు. వైసీపీ పాలనలో ముస్లింలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఎన్నికలు వచ్చాయని కర్నూలులో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. కర్నూలు ప్రజలకు టీజీ వెంకటేష్ ఎంతో సేవ చేశారని అన్నారు. ఆయన బాటలోనే సేవ చేసేందుకు టీజీ భరత్ రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని, రాష్ట్రంలో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. అప్పుడే యువకులు, మహిళలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ రజాక్, జనసేన కర్నూలు ఇన్ఛార్జ్ అర్షద్, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మన్సూర్ అలీఖాన్, కార్పొరేటర్ లతీఫ్, మైనారిటీ కమిటీ నగర అధ్యక్షుడు హమీద్, తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షుడు అబ్బాస్, తెలుగు మహిళా పార్లమెంట్ అధ్యక్షుడు ముంతాజ్, నేతలు నౌషాద్, ఇబ్రహీం, మెహబూబ్ ఖాన్, జుబేర్ అలీఖాన్, గౌస్ మోయినుద్దీన్, అబ్దుల్ రజాక్, అన్వర్, ఖాజా మోయినుద్దీన్, షేక్ ఖాజా, మున్నా షా నవాజ్, సలీం ఖాన్, ఫిరోజ్ రెహ్మత్, అజ్మత్, అస్వర్, మోయిన్, షోయూబ్, అబ్బాస్ తదితర ముఖ్య నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. మీరు ఆలోచన చేయాల్సిందే టైం వచ్చిందమ్మా ఇప్పుడు. ఎందుకంటే మనము ఎలక్షన్లు వచ్చేది 5 ఏళ్ళకు ఒక్కసారి. 5 ఏళ్ళకు వచ్చే ఎలక్షన్లను మీరు ఓటేసి ఎవరిని గెలిపిస్తారో వాళ్ళు 5 ఏళ్ళు పాలన చేయగలుగుతారు. మీరు పొరపాటు చేస్తే 5 ఏళ్ళు తీవ్రంగా నష్టపోతాం. పొరపాటున చేస్తే ఇంకా ఎవరు కాపాడలేరమ్మా, చెప్తున్నా నేను. కర్నూలు ఎవరిని కాపాడలేరు. ఇప్పుడే 10 ఏళ్ళు అయింది. మా ఫాదరు 2014లో ఓడిపోయారు, నేను 2019లో ఓడిపోయినా. అయినా సేవ చేస్తూనే ఉన్నాం, ఏ రోజు తగ్గలే. 5 ఏళ్ళ 5 సార్లు నుంచుంటే 2 సార్లే గెలిచినాం, 3 సార్లు ఓడిపోయినాం. ఏ రోజన్నా సేవా కార్యక్రమాలు తగ్గినాయా మా సైడ్ నుంచి? ఎప్పుడు తగ్గదు, ఎప్పుడు కూడా ఇట్లే కొనసాగుతూనే ఉంటుంది. బట్ పవర్ వస్తే ఎన్నో పనులు చేయగలుగుతాం. ఆ పవర్ ఉంటేనే ఏమన్నా సాధించగలుగుతాం. సో అందుకనే చెప్పేది, మేము రాజకీయాల్లో వచ్చినాం, చెయ్యాలా, కర్నూలుని అభివృద్ధి చెయ్యాలా. ఎప్పుడో మన క్యాపిటల్ సిటీ ఉండింది 53 నుంచి 56లో, ఎంతో అప్పటి నుంచి నష్టపోతూనే ఉన్నాం. అందుకనే రాయలసీమ హక్కులు పెట్టారు టీజీ వెంకటేష్ గారు. అప్పుడు కూడా ఎన్నో సమస్యలు మీరు వినింటారు, చెప్పింటారు, బట్ అవన్నీ కూడా సాధించలేకపోయినాం. ఎందుకంటే 2014లో మరీ స్టేట్ స్ప్లిట్ అయిన తర్వాత మరీ సార్ ఓడగొట్టినారు, మనం అన్ని అభివృద్ధి అన్నీ పోగొట్టుకున్నాం. సో మీరందరూ మీ ఆయుధంని మాత్రం ఒక్కసారి అవకాశం నాకు ఇస్తే మీరు చూడగలుగుతారు నా పనితీరు కూడా. ఎందుకంటే ఇంతవరకు నేను ఎప్పుడు గెలిచలే. మీరు అర్థం చేసుకోవాలి, మాకు ఎంతసేపు ఉన్న హిస్టరీలో మా ఫాదర్దే కనిపిస్తూ ఉంది. రేపు నేను మా నాయనకి ఈక్వల్గా, మా నాయనకైనా బెటర్ చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లో వచ్చిన. అది మీరు ఆలోచన చేయాలా. మీరు అందరికీ ముస్లిం సోదరులకంతా ఒకటే నేను చెప్పేది, అమ్మా మీరు ఏమనుకుంటారంటే ఎట్లుంటుంది ప్రొటెక్షన్ అంటే మాకెవరు కాపాడతారు, రేపు బీజేపీతో అయినారు ఏం కాపాడగలుగుతారని. నేను ఒకటే మాటిస్తున్నా, ఎన్ఆర్సీ రాని, సిఏఏ రాని, ఇంకా బీఆర్ఎస్ రాని, ఎట్లాంటి బిల్లైనా రాని, నేను ముందుంటా, నేను మీకు నేను కాపాడుకుంటాను. మీరు నమ్మాలా. ఒక్క అవకాశం, నన్ను నమ్మితే పొరపాటున నేను ఒక్క ఫ్యామిలీ దెబ్బతిన్నా ఎమ్మెల్యే పదవికి ఇట్లా రాజీనామా చేసి పడేస్తా. అది టీజీ భరత్ అంటే. మాట పైన నుంచునేవాడు. ఎవరినైనా అడగండి, భరత్ కమిట్మెంట్ ఇచ్చినాడంటే ఎక్కడ తగ్గడని అందరూ చెప్తారు. ఆ మాట పైన ఉంటా. ఈరోజే ఉర్దూది పాంప్లెట్ కూడా లాంచ్ చేయడం జరిగింది. 6 గ్యారంటీలు మీకు అందరు చదవాలా. ఈ 6 గ్యారంటీలు నేను చేయకపోతే మీరు ఓటు వేయద్దండి, రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇంతకన్నా హామీ ఏమిస్తారమ్మా? ఏమిస్తారు చెప్పండి? లోకల్ అమ్మా, నేను లోకల్ వర్సెస్ నాన్ లోకల్. నాకు
ప్రతి వీధితో కనెక్షన్, ప్రతి ఫ్రెండ్షిప్ ఇక్కడ ఉంది. పుట్టి పెరిగినోని ఇక్కడ నాకు అనుబంధం ఉంది ప్రతి ఒక్కళ్ళతో. నాకుండే రిలేషన్షిప్ కర్నూలుతో అవతల వాళ్ళకు ఉంటుందా? रायलसीमा का प्यारा, कर्नूल का लौता, टीजे वेंकटेश का जान, भरत अन्न के साथ हम सभी भी हैं। आज ऐसी हालतों में हम सभी भी जमा हुए हैं। वक्त आया है और ये सियासत के दौर में इलेक्शन 20 प्रचार के इलेक्शन में कर्नूल में एक सीधे इंसान को, सच्चे इंसान को, आपके साथ रहने वाले को, आपके साथ काम करने वालों को, आपको आगे बढ़ाने वालों को, सभी भी मुसलमान पूरे मेरे भाई इकट्ठा होके वोट देना चाहिए। और भी एक बात बोल रहा हूं मैं, सभी भी सोचना, एक बार हराए, 2 बार हराए, अब क्या है, हम सभी जीतेंगे नहीं? मेरे आवाम से पूछ रहा हूं, हम सब जीतेंगे नहीं? मरते दम तक हम लड़ेंगे। कर्नूल के बच्चों को एम्प्लॉयमेंट होना, रोज काम करने के लिए काम होना, पढ़ने के लिए अच्छी तालीम होना, हमारे बच्चों की तालीम ड्रॉप आउट्स 5 क्लास तक बच्चे पढ़ रही, बाद में नहीं आगे बढ़ रही। अच्छे पढ़ना, अच्छे सोच से, अच्छी पढ़ाई से, భరత్ అంటే మంచి మనసు, భరత్ అంటే ఆవేశం, భరత్ అంటే ఆలోచన, భరత్ అంటే సాహసం, రాజకీయం అంటే ఒక బాధ్యత, రాజకీయం చేస్తున్నది ప్రజల కోసం. నా కర్నూలు గడ్డకు ఏమన్నా చేయాలా తపన పడుతున్నది ఎందుకోసం అంటే ఆయనకు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించుకోవాలన్న ఆశ లేదు, అలాగే ఎవరి మెడల్పై ఎక్కి తొక్కాలన్న అంతకన్నా లేదు. కానీ కేవలం ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం, కర్నూలు ప్రజలకు ఏమన్నా చేయాలా, కర్నూలులో పెరిగాను, కర్నూలులో పుట్టాను, కర్నూలులో చదువుకున్నాను, కర్నూలు నన్ను ఇంత పెద్దవాడిని చేసింది నా ప్రజల కోసం ఏమన్నా చేయాలా అన్న ఏకైక లక్ష్యంతో, ఏకైక ఆశయంతోనే. सलाम का जवाब भी आवाज से देना, मैं आवाज से कर रहा हूँ सलाम। आज कर्नूल की सरजमीन पर मुसलमान माइनॉरिटीज मुस्लिम का ये सबसे बड़ा सभा चौक सेंटर में चल रहा है। टीजी भरत साहब की ज़ेरे सरपरस्ती, ज़ेरे निगरानी। आप लोगों के चेहरों की रौनक देखकर मुझे अंदाज़ा हो रहा है कि टीजी भरत साहब की जीत गेलुपु पक्का। मुस्लिमला पिलुपु टीडीपी गेलुपु। इसी निनादम के साथ हम सब के सब यहाँ जमा हुए हैं, इसी आवाज के साथ हम सब के सब जमा हुए हैं। మీరందరూ జగన్ మోహన్ రెడ్డికి గద్దె దింపడానికి సిద్ధమయ్యారా? వైసీపీ నాయకులకి తరిమి కొట్టడానికి సిద్ధమయ్యారా? ఎందుకు? ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఆ హక్కుతో జగన్మోహన్ రెడ్డి డే నైట్ ప్రతిరోజు 2019 బిఫోర్ పాదయాత్ర చేస్తూ దొంగ హామీలు ఇచ్చాడా లేదా? మైనార్టీలకి ఇస్లామిక్ బ్యాంక్ పెడతా అన్నాడా లేదా? పెట్టినాడా? ₹1 ఇచ్చినాడా? ఇక్కడ ముస్లిం క్యాండిడేట్ హఫీజ్ ఖాన్ గారు తీసుకొచ్చి ఏదన్నా ఇచ్చారా? మీకు ఇచ్చారా? వడ్డీ లేని రుణాలు ఇచ్చారా? దులాన్ పథకం వచ్చిందా? సబ్ ప్లాన్ పెట్టారా? పెట్టలేదు. పెట్టారా? సబ్ ప్లాన్ పెడతానని హామీ ఇచ్చాడు, పెట్టాడా? దులాన్ పథకం ₹1,00,000 ఇస్తానని హామీ ఇచ్చాడా? డ్రామా పథకం తెరపైకి తీసుకువచ్చాడు. ఏ పథకం?
డ్రామా పథకం నిబంధనలు పెట్టి 300కి కరెంటు బిల్లు, 300 యూనిట్లకి కరెంటు బిల్లు ఎక్కువ రాకూడదు, అప్పుడే అర్హులు దుల్హన్ పథకం తీసుకోవడానికి. జగన్మోహన్ రెడ్డికి మైనార్టీ సోదరులు సూటిగా ప్రశ్నిస్తున్నారు, నీ బాత్రూంలో ఉన్న కరెంటు బిల్, నీ బాత్రూమ్కి వచ్చే కరెంటు బిల్ ఎంత, ఎన్ని యూనిట్లు నువ్వు కాలుస్తున్నావు, అది చెప్పమ్మ లెక్క. అది ప్రజల సొమ్ము. ఒక కుటుంబానికి 300 యూనిట్ల కన్నా తక్కువ రావాలంట. సిగ్గు ఉందా నీకు? ఇచ్చే గుణం లేదు, ఉందా? లేదు. 10వ తరగతి చదివి ఉండాలంట. 10వ తరగతి. दुल्हा दुल्हन दोनों भी 10 क्लास पढ़ के रहना कहते, तब भी चाहता कहते ये दुल्हन पथकम लेना बोले तो शादी छोड़ डाल को फिर 10 क्लास परीक्षा लिखने जाना. इसके 10వ తరగతి పరీక్ష రాయడానికి పోవాలన్నా సిగ్గు ఉందా నీకు? ఇదే మాట పాదయాత్రలో చెప్పవచ్చుగా. ఇన్ని నిబంధనలు పెడతాను, ఆ నిబంధనలు పూర్తి అయితే నేను ఇస్తానని అప్పుడే చెప్పవచ్చుగా. మోసం చేసావుగా. జగన్మోహన్ రెడ్డి కాదు నువ్వు, జగన్ మోసం రెడ్డివి నువ్వు. బ్రహ్మాండమైన హజ్ హౌస్ కడపలో 25 కోట్ల రూపాయలు కేటాయించి నారా చంద్రబాబు గారు నిర్మిస్తే ఈ దద్దమ్మలు కనీసం కరెంట్ తీగలు కూడా దాంట్లో తీసి పారేస్తున్నారు వీళ్ళు. కరెంటు కూడా పెట్టని దౌర్భాగ్యులు వీళ్ళు. కోవిడ్ సెంటర్ అని పెట్టారు ఇప్పుడు వరకు హజ్ హౌస్కి. ఎంత నిర్లక్ష్యం చేసాడా లేదా? ఇప్పుడే వస్తూ మన మైనార్టీ సోదరులతో అబ్దుల్ హక్ యూనివర్సిటీ ఎక్కడుంది? अब जाके मैं देखा तो आंखों से आंसू गिर रहे. क्यों? नारा चंद्रबाबू साहब 120 एकड़ जमीन मौलाना अब्दुल हक यूनिवर्सिटी, उर्दू यूनिवर्सिटी के लिए 120 एकड़ जमीन अलाट करके बेहतरीन बिल्डिंग का काम शुरू किया. आज वो अब्दुल हक यूनिवर्सिटी का बोर्ड भी ये लोग गिरा दिए, नालायक. यहाँ के एमएलए हफीज खान साहब थे. वो यूनिवर्सिटी अगरचे एयरपोर्ट के बाजू वरवकल में है, लेकिन वो करनूल से ही ताल्लुक रखती है. मौलाना अब्दुल हक के निस्बत पर चंद्रबाबू साहब ने रखा, लेकिन उसके लिए 1 रुपया क्यों नहीं लगाए? क्यों? बिल्कुल नहीं लगाए. రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తారని టీడీపీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లిద్దుల రామకృష్ణ, వైస్ చైర్మన్ దేవా తెలిపారు. ఈ మేరకు 12వ వార్డులో జరిగిన దళిత చైతన్య కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నగరంలోని 12వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ ఆధ్వర్యంలో దళిత చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ, వైస్ చైర్మన్ దేవాతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12వ వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను అందజేశారు. అలాగే నగరం ఆ మేలుకో కార్యక్రమంలో భాగంగా రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యేగా యువనేత టీజీ భరత్ను గెలిపించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో దళితులకు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను గురించి వివరించారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ స్వయంగా రూపొందించిన 6 గ్యారంటీలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా దళిత జేఏసీ నాయకులు 12వ వార్డు పరిధిలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దళిత జేఏసీ నాయకులు కర్రసాము చేసి ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ దళిత జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కర్నూలు నగరానికి సంబంధించి నగరం అభివృద్ధి చెందాలన్నా, ఇక్కడి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా యువ పారిశ్రామికవేత్త టీడీపీ నేత టీజీ భరత్ను గెలిపించాలని కోరారు. టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన తనకున్న పరిచయాలతో పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారని తెలిపారు.
దశాబ్దాలుగా కర్నూలు నగరంలో టీజీ కుటుంబం రాజకీయాలకు కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని వివరించారు. కేవలం కర్నూలు నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని కోరేవారు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ప్రజలకు ప్రభుత్వ సహాయంతో పాటు వ్యక్తిగత నిధులతో సేవా కార్యక్రమాలను అందజేస్తున్నారని చెప్పారు. అటువంటి వారిని ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలు కుల మతాలను చూసి కాకుండా సేవ చేసే వారిని గుర్తించి ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడిందని, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో స్థాపించిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు, చట్టసభల్లో స్థానం లభించిందని వివరించారు. ఈరోజు 12వ వార్డు డబరా ఆర్కే స్ట్రీట్లో మేము దళిత చైతన్యం ద్వారా ముందుకొచ్చాము. ఈ దళిత వార్డైన డబరా మరియు ఆర్కే స్ట్రీట్లో దళితులందరినీ కలిసి మేము భరతన్న సూపర్ 6 పథకాలని మరియు చంద్రబాబు నాయుడు గారి సూపర్ 6 పథకాలని మేము తెలియజేశాము. వారి నుంచి మాకు విశేష స్పందన లభించింది. కానీ డబరా మరియు ఆర్కే స్ట్రీట్లో ఎక్కడ చూసినా చెత్త చెదారము, డ్రైనేజ్ సరిగ్గా లేదు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు, క్లీనింగ్ కానీ సరిగ్గా లేదు, ఎక్కడ చెత్త అక్కడే ఉంది. ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళు తెలియజేశారు. భరతన్న ఎమ్మెల్యే అయితే నెక్స్ట్ ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా చూస్తామని మేము అందరికీ హామీ ఇచ్చాము. తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి భరతన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారికి విన్నవించాము. వారి నుంచి విశేష స్పందన వచ్చి వారు కానీ ఖచ్చితంగా భరతన్నకి గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని వారు మాకు హామీ. ప్రతి ఒక్క ఇంటి పైన అన్ని సమస్యలే చెప్తున్నారు. కాలువల గురించి కానీ, రోడ్డు గురించి కానీ, చెత్త గురించి కానీ, ఇంటి పన్ను కానీ, నీటి పన్ను కానీ, పిల్లలు చదువుకునే కాడి నుంచి ఇంటి సరుకులు కానీ అన్నీ మీద అన్ని కంప్లైంట్లు వస్తున్నాయి ఈ ప్రభుత్వం నుంచి. కానీ ఈ ప్రభుత్వము ఎప్పుడని పోతుందో, ఒక నెల ఉంది, 40 రోజులే ఉంది, ఎప్పుడు పోతుందో, ఎప్పుడు మన టీడీపీ గెలుస్తుంది, పైన చంద్రబాబు నాయుడు, కింద మన భరతన్న, మన కర్నూలు గెలిచాలని అందరూ కోరుకుంటూ మన పనులన్నీ జరగాలని మన గవర్నమెంట్లా కోరుకుంటూ ఇట్లా బీచిందమ్మ. అందరికీ నమస్కారం. ఈ పర్యటనలో బాగా ఇంటింటికి మేము వెళ్ళడం జరిగింది. ఇక్కడ కంప్లీట్గా స్లమ్ ఏరియా ఉంది, అంతా బీదలు ఉన్నారు, చేసుకుంటే తినాలా లేకుంటే ఎలా అని అంటున్నారు. ఎక్కువ శాతం మన ఎస్సీలు, దళితులు, మైనారిటీస్ ఉన్నారు ఇక్కడ ఎక్కువ శాతం. కానీ మేము ఇంటింటికి పర్యటించినప్పుడు రోడ్లు అయితే ఏమి, కాలువలు అయితే ఏమి, ఎంత ఇప్పుడు కరెంటు వైర్లది అయితే ఏమి, ఎంత ప్రాబ్లం ఉందంటే అంత ప్రాబ్లం ఉంది అసలుకి. ఈ కాలువలలోనే నీళ్లు కనెక్షన్ ఇచ్చినారు, కాలువలు రోడ్లకి పారిపోతున్నాయి, పైప్ లైన్లు కనెక్షన్ నుంచి మంచినీటి కనెక్షన్ కూడా కాలువలో ఇచ్చినారు. అసలుకి వాళ్ళు ఎట్లా తాగుతున్నారు, ఎట్లా ఉంటున్నారు అర్థం కావట్లేదు. ఏంటి మీకు ఇంత గలీజ్ ఉంది, క్లీన్ చేయడం లేదు, మొత్తం నిండి పారిపోతుందంటే అన్న ఎవరు ఫోన్ చేసినారు, పిలిచినారు, ఎవరు పట్టించుకునే నాదుడే లేదు మాకు అని వార్డు ప్రజలంతా చాలా బాధపడుతున్నారు. అసలుకి నడి రోడ్డు పైన చెత్తేసి చాలా అధ్వానంగా తయారు చేస్తున్నారు. అసలుకి ఏందన్న ఈ చెత్త ప్రభుత్వం, మేము చెత్తకు పన్ను కడుతుంటే కూడా చెత్తను తీసుకొచ్చి మా ఇంటి ముందర వేసి ఇంత గబ్బులు చెప్తున్నారు. ఇంత దానమైన ప్రభుత్వాన్ని మేము చూడలేదు అసలుకి. అన్న ఈ ప్రభుత్వం పోవాలన్న, ఖచ్చితంగా మేము సైకిల్కి ఓటేస్తాము, ఖచ్చితంగా భరత్ని గెలిపించుకుంటామేమో అని ముక్తకంఠంతో అందరు ప్రజలంతా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ కమ్యూనిటీ హాల్ కూడా శాంక్షన్ అయిందంట. ఆ శాంక్షన్ అయిన కమ్యూనిటీ హాల్ని కూడా ముందుకు పోకుండా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక నిలబెట్టి ఇబ్బంది పెడుతున్నారంట. కాబట్టి ఖచ్చితంగా మేము ఈసారి భరత్ సార్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాము. మేమేయడమే కాకుండా మా బంధువులు, మా ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పి మేము ఖచ్చితంగా సైకిల్కి కొట్టేసి భరత్ సార్ని, చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటాము ఖచ్చితంగా అని చెప్తున్నారు. కాబట్టి 12వ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ చక్కగా స్పందన ఉంది, ప్రజల్లో మార్పు కనపడతా ఉంది. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అట్రప్లాప్ అయినాడని అధిష్టానం కూడా, వైసీపీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మళ్ళా ఆఫీస్ కానికి ప్రస్తుత ఎమ్మెల్యేకి సీట్ ఇస్తే గెలవడని, వేరే ప్రాంతం నుంచి కోడుమూరుకి చెందిన వ్యక్తి ఐఏఎస్ని రాజీనామా చేయించి ఇక్కడ పోటీ చేపిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ప్రజలు మార్పు కోరుకుంటున్నాడు. మా ఎమ్మెల్యే అట్రప్లాప్ అయినాడు, మా పరిపాలన బాగలేదు, మళ్ళీ అతనికే సీట్ ఇస్తే ఇది ఓడిపోతాము, కొత్త వాళ్ళకి పెడితే ఏదో చేస్తాడని క్రియేట్ చేసి చూపించవచ్చు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పంపించినాడు. నువ్వు ఎంతమంది నాన్ లోకల్ నాయకులను తెచ్చుకున్నా కూడా ఈడ ప్రజలు ఫిక్స్ అయినారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా కూడా టీజీ భరత్ గారు ప్రజల మధ్యనే ఉంటూ ప్రజాసేవ చేసుకుంటూ అనునిత్యము ప్రజల మధ్యలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కోసం కష్టపడుతున్నాడు. దాన ధర్మాలు చేస్తూ సొంత నిధులు వెచ్చించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. ప్రజల అభిమానము చురగొన్న నాయకుడు టీజీ భరత్. టీజీ భరత్ని ఎమ్మెల్యేగా గెలిపించి చూద్దామని కర్నూలు నగర ప్రజలు వన్ సైడ్ డిసైడ్ అయిపోయినారు.
దళితులమందరూ ఒకటయ్యి టీజీ భరత్ అన్నని మెజార్టీతో గెలిపించుకుంటాము. ఈసారి అభివృద్ధికి ముందడుగేస్తాము. తర్వాత దళితులకు జరిగిన అన్యాయం మీద చాలా వరకు పోరాడతాము. ఇక్కడ ప్రతి గల్లీలో చూడండి చెత్త ఎక్కడ చూసినా మురికి కాలువలే ఉన్నాయి. ఈ ప్రభుత్వం చెత్తకు పన్నేస్తుంది. ఎందుకోసం వేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఏమైనా మురికి కాలువలు తీస్తున్నారా లేదా చెత్తనే తీసుకొని ఎక్కడైనా వేస్తున్నారా అంటే లేదు. ఇళ్ళ మధ్యనే ప్రజలు నివసించే చోటనే వేస్తున్నారు. వాళ్ళకు ఒకసారి వాళ్ళ అనారోగ్యం ప్రభుత్వానికి పైన ఏమైనా చిత్తశుద్ధి ఉందా? అదే విధంగా టీజీ భరత్ గారు ఒకే ఒక హామీ మాకు ఇచ్చారండి. కర్నూలుని స్మార్ట్ సిటీగా చేస్తాను అని అంటున్నారు. అదేవిధంగా ఇస్తే గాన మేము ప్రజలు ఎంతో మటుకు చాలా బాగుంటారని మేము కూడా అనుకుంటున్నాము. ఒక్కసారి ప్రజలందరూ అవగాహన చేసుకోండి. ఇప్పుడు మన ఇళ్ళ మధ్యన ఈ విధంగా ఉంటే మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, మన భవిష్యత్తు ఏమవుతుందని ఒక్కసారి ఆలోచించండి. మహిళలు తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆకాశమే హద్దుగా ఎదగాలని పతంజలి సాయినాథ్ యోగా సేవా ట్రస్ట్ మహిళా విభాగం అధ్యక్ష ఉపాధ్యక్షురాలు విశాలాక్షి సుచరిత తెలిపారు. ఈ మేరకు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి ఘనంగా సత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కర్నూలు నగరంలోని శ్రీ సాయి పతాంజలి యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సాయి పతాంజలి యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు. అలాగే మానసిక దివ్యాంగులను సైతం నిర్వాహకులు సన్మానించారు. తల్లిదండ్రులు లేని విద్యార్థులకు వారు చదువుకునేందుకు యోగా ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు పెరుమాళ్ల దత్తయ్యను సన్మానించారు. ఈ సందర్భంగా పతాంజలి సాయినాథ్ యోగా సేవా ట్రస్ట్ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు సుచరిత మాట్లాడుతూ ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలు అందించిన మహిళలను ఘనంగా సన్మానించామని తెలిపారు. అలాగే వికలాంగులకు ట్రైసైకిళ్లను అందజేశామని వివరించారు. తల్లిదండ్రులు లేక పేదరికం కారణంగా చదువుకోలేని చిన్నారులకు యోగా ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందించామని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని ఆమె సూచించారు. పతాంజలి సాయినాథ్ యోగా శిక్షణ కేంద్రం ద్వారా యోగా సాధనలో శిక్షణ ఇవ్వటంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని వివరించారు. ఒక డాక్టర్ అయితేమి, ఒక ఉపాధ్యాయురాలు అయితేమి, ఒక రచయిత గారైనా, ఒక లాయర్ అయినా, ఒక నర్సు, వీళ్ళకు 5 మందికి ఈరోజు మా ట్రస్ట్ తరఫు నుంచి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే డౌన్ సిండ్రోమ్ అనే వ్యాధితో పిల్లలు వాళ్ళు పుట్టుకతోనే కడుపులో ఉన్నప్పుడు వాళ్ళకి ఈ జబ్బు వచ్చింది. వాళ్ళకి కూడా ఈరోజు మేము మా ట్రస్ట్ తరఫు నుంచి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్ కిడ్స్కి ఒక 4 వీల్ చైర్లు ఇవ్వడం జరిగింది. అలాగే 4 విద్యార్థులకు వాళ్ళకి ఒక 2 తల్లిదండ్రి లేరు. వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళు చదువుతున్నారు. అలాంటి వాళ్ళకి మనము చేయూతనివ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు మన ట్రస్ట్ తరఫు నుంచి వాళ్ళకు విద్యాదానం కోసం అని చెప్పి మనకు వీలైనంత వరకు మనం వేలు లక్షలు కట్టలేము. కాకపోతే మన ట్రస్ట్ తరఫు నుంచి మనకు ఎంత వీలైతే అంత సహాయం చేయడం జరుగుతుంది. అలాగే ఇంకొక 2 విద్యార్థులు వాళ్ళు 7th క్లాస్ 3rd క్లాస్ చదువుతున్నారు. వాళ్ళకి కూడా ఫాదర్ లేడు, తల్లి ఒకటే ఉంది. ఆమె కూడా ఇంట్లో కూలి పని చేసుకొని పిల్లల్ని పోషించుకుంటూ వాళ్ళను చదివిస్తుంది. అలాగా మనకి ఎవరైనా తెలియపరిచినా కానీ వాళ్ళకి మన ట్రస్ట్ నుంచి ప్రతి సంవత్సరము విద్యార్థులకైతేనేమి, వైద్యపరంగా అయితేనేమి, వికలాంగులకైతేనేమి ప్రతి ఒక్కరికి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని భేదభావం లేకుండా ప్రతి ఒక్కరికి మన ట్రస్ట్ నుంచి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. కర్నూలు జిల్లాలో కురవలకు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానాన్ని కూడా కేటాయించకుండా అన్యాయం చేసిన వైసీపీకి రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని కురువ జేఏసీ చైర్మన్ రవికుమార్ అన్నారు. ఈ మేరకు నగరంలోని బీసీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని బీసీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో కురవ జేఏసీ చైర్మన్ రవికుమార్ మాట్లాడుతూ కురవలకు అన్యాయం చేసిన వైసీపీ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు. కర్నూలు జిల్లాలో అధికంగా ఉన్న కురవలకు వైసీపీ ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ స్థానాన్ని కూడా కేటాయించకపోవడంతో వారు వైసీపీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ ఇప్పటి వరకు ప్రకటించిన జాబితాలో కురవలకు ఒక్క స్థానం కూడా కేటాయించకపోవడంతో వారు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కురవలను చైతన్యం చేసి వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని తాము ప్రచారం చేస్తామని కురవ జేఏసీ నాయకులు రవికుమార్ తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి కురవలకు కర్నూలు జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానాన్ని కేటాయించాలని, లేని పక్షంలో తమ సత్తా చూపిస్తామని తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని బీసీ భవన్ లో కురువ మదారి కురువ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. కురువలు అధిక సంఖ్యలో ఈ జిల్లాలో ఉన్నారు, వాళ్ళకి ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను కేటాయించండి అని చెప్పి అనేక సందర్భాల్లో పార్టీ అధినాయకత్వానికి, పార్టీ నాయకత్వానికి విన్నవించుకోవడం జరిగింది. నా ఎస్సీలు, నా బీసీలు అని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కురువల్ని మరొకసారి రాయలసీమ ప్రాంతంలో అధికంగా ఉండేటువంటి కురువలను కర్నూలు జిల్లాలో తీవ్రంగా మోసం చేస్తారు. ఈ రోజు కర్నూలు జిల్లాలో 6 లక్షల పైచిలకు ఓటు బ్యాంకు కలిగినటువంటి కురువలకు ఎందుకు టికెట్ ఇవ్వలేకపోయినారని చెప్పి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. రాబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించండి అని మా సామాజిక వర్గానికి గ్రామాన తిరిగి మరి తెలియజేయడానికి కూడా వాళ్ళని చైతన్యపరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దండి అని చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు కురువ మదారి కురువ జేఏసీ తరఫున, పొలిటికల్ జేఏసీ తరఫున ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్పే ఉద్దేశం ఏమిటంటే, కర్నూలు పార్లమెంటు నందు 6 లక్షల ఓట్లు కురువ కులస్తుల ఓట్లు ఉన్నాయి. మాకు ఆలూరు కాన్స్టిట్యూషన్ అయితే 65,000 ఓట్లు ఉన్నాయి. పత్తికొండ కాన్స్టిట్యూషన్లో 70,000 ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా ప్రతి కాన్స్టిట్యూషన్లో 30,000 ఓట్లు పైచిలకు ఉంది. కాబట్టి మేము ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే టికెట్ అడిగాము. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లిస్టులో ఖచ్చితంగా పత్తికొండ కానీ, ఆలూరు కానీ ఒక ఎంపీ టికెట్, ఒక ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే అందరూ కర్నూలు పార్లమెంట్ నందు కురువ కులస్తులందరూ వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేస్తారు. లేని పక్షంలో, మాకు సీట్లు కేటాయించిన పక్షంలో వైఎస్ఆర్ పార్టీని ఖచ్చితంగా కురువ కులస్తులను ప్రతి కాన్స్టిట్యూషన్లో మేము చైతన్యం చేసి ఓడించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు కర్నూలు జిల్లా కర్నూలు టౌన్ బీసీ భవన్ నుంచి నా పేరు మహేంద్ర, పొలిటికల్ జేఏసీ. ఈరోజు కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి కురువలను చాలా వరకు విస్మరిస్తున్నారు. మాకు ఏదైతే వాళ్ళు టికెట్లు కేటాయించకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళని ఓడించడానికి కూడా. తీవ్ర మోకాలి నొప్పి సమస్యతో బాధపడుతున్న ముగ్గురికి లైవ్ ఆర్థోస్కోపీ శస్త్రచికిత్స ద్వారా అధునాతన చికిత్స అందించినట్లు జంకేర్ కామినేని హాస్పిటల్ సీఈఓ డాక్టర్ ఎస్వి చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు జంకేర్ కామినేని హాస్పిటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కర్నూలు నగరంలో జెమ్కేర్ కామినేని హాస్పిటల్లో ప్రపంచ అతిపెద్ద కంపెనీ స్మిత్ నెఫ్యూ సహకారంతో రాయలసీమలో మొట్టమొదటిసారిగా లైవ్ ఆర్థోస్కోపీ సర్జరీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జెమ్కేర్ కామినేని హాస్పిటల్ సీఈఓ డాక్టర్ ఎస్వి చంద్రశేఖర్, డాక్టర్ జీవీఎస్ రవిబాబు, స్మిత్ నెఫ్యూ అకాడమీ మేనేజర్ గురుప్రసాద్ మాట్లాడుతూ, ప్రముఖ ఆర్థోస్కోపీ వైద్యులు డాక్టర్ ప్రథమేష్ జైన్, డాక్టర్ చిరగ్ తోమ్సే, డాక్టర్ ప్రదీప్ కుమార్ చేత జెమ్కేర్ కామినేని హాస్పిటల్లో తీవ్ర మోకాలు నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్న ముగ్గురు రోగులకు ₹1,00,000 విలువ చేసే ఆర్థోస్కోపీ సర్జరీని ఉచితంగా చేయించామని అన్నారు. లైవ్ స్క్రీన్లో ఆర్థోస్కోపీ సర్జరీని రాయలసీమలోని 100 మంది యువ ఆర్థోస్కోపీ వైద్యులకు అవగాహన పెంచుకోవాలని, లైవ్ సర్జరీ ద్వారా వారి సందేహాలను తెలియజేస్తూ శిక్షణ ఇచ్చామని అన్నారు. అనంతరం ప్రముఖ వైద్యులు చేసిన ఆపరేషన్, కొత్త వైద్య నైపుణ్యాలను యువ వైద్యులకు నేర్పించారు. ఇదంతా జెమ్కేర్ కామినేని హాస్పిటల్లో అధునాతనమైన వైద్య పరికరాల వల్లే సాధ్యమైందని వారు తెలిపారు. ఇలాంటి అనేక ఆర్థోస్కోపీ చికిత్సలు కర్నూలు నగరంలో చేసిన అనుభవం జెమ్కేర్ కామినేని హాస్పిటల్ డాక్టర్ రవిబాబుకు ఉందని తెలిపారు. జెమ్కేర్ కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈఓ డాక్టర్ గణేష్, మార్కెటింగ్ డీజీఎం రమణాబాబు, మార్కెటింగ్ జీఎం షేక్షావలి, హాస్పిటల్ ఆపరేషన్ హెడ్ నదీం, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. టుడే వి ఆర్ వెరీ హ్యాపీ. సో ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా చాలా ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్న ప్రోగ్రామ్ యాక్చువల్గా. సో కాకపోతే ఏమంటే మన కరెక్ట్ ప్లేస్, కరెక్ట్గా టైం రాలేదు. సో ఈ ఇయర్ మన స్మిత్ నెఫ్యూ మెయిన్ హెడ్ గురుప్రసాద్ గారు, యాక్చువల్గా నేను వాళ్ళు పూణే నీకోస్లో కలిసాము. అక్కడ ఒక డిస్కషన్ వచ్చింది. డిస్కషన్లో సో విల్ డూ ఇట్ సార్, ఇక్కడ నుంచి లోకల్గా రాఘవేంద్ర అనే డీలర్ ఉన్నారు, వాళ్ళు అందరం కలిసి మీటింగ్ చేసుకొని
సో అప్పుడు విల్ డూ ఇట్ సార్, నో ప్రాబ్లం. మేము దానికి సంబంధించిన సర్జన్స్ని, టాప్ సర్జన్స్ ఇన్ ఇండియా మీరు చెప్తే నమ్మరు, వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకాలంటే 2 weeks పడుతుంది. ఫ్రమ్ అహ్మదాబాద్, పద్మేష్ జైన్, చిరాగ్ తాన్సే ఫ్రమ్ బెంగళూరు, ప్రదీప్ ఫ్రమ్ చెన్నై. సో వీళ్ళ ముగ్గురు ఎంత బిజీ సర్జన్స్ అంటే వాళ్ళ అపాయింట్మెంట్ 2 weeks పడుతుంది. అక్కడ దే చార్జ్ లైక్ ఆల్మోస్ట్ 3 to 4 lakhs ఒక సర్జరీ. అలాంటి సర్జన్స్ని మన హాస్పిటల్ తీసుకొచ్చి మన ఓటీస్ చూసి ఇంప్రెస్ అయ్యారు యాక్చువల్గా. మన వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ సూపర్ ఓటీస్ లైక్ మెట్రోస్. సో అంటే ఎక్విప్మెంట్, టాప్ ఎక్విప్మెంట్ ఫర్ ఆర్థ్రోస్కోపీ, అంటే 4K సిస్టమ్ అంటాం, అలాంటివన్నీ ఉన్నాయి. దీనికి సంబంధించిన ఇంప్లాంట్స్ యాక్చువల్ ఇదే ఆపరేషన్ మనం హైదరాబాద్ కానీ మా దగ్గర చేసినా కానీ లక్షల్లో అవుతుంది ఈ ఆపరేషన్. ఆ ఆపరేషన్ని మేము ఇంప్లాంట్స్, సర్జన్ అన్నీ ఫ్రీగా చేస్తాం సార్. మీరు మీ తరపు నుంచి మీ హాస్పిటల్లో బెడ్ ఛార్జెస్, నో నథింగ్. సో 0 bill కింద పేషెంట్ అడ్మిట్ చేసి ఆల్ ఆర్ త్రీ పేషెంట్స్, 4 పేషెంట్స్. ఫస్ట్ పేషెంట్ చేసిన పేషెంట్ పద్మేష్ జైన్ చేసిన ఆయన ACL ఇంజరీ. ఆ అబ్బాయికి 1 year కింద వాళ్ళ ఫాదర్ చనిపోయాడు, 21 years old, వెరీ ప్యాథటిక్ సిచ్యువేషన్ ఉన్నాడు. అసలు అంటే ఒక్క 1 rupee కూడా ఖర్చు పెట్టే పొజిషన్ వెళ్ళాడు. యాక్చువల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు. సో అక్కడ మేము ప్రొఫెసర్స్ని కలిస్తే వన్ ఆఫ్ ది పేషెంట్ ఉన్నారు, సో ఆ పేషెంట్ యూజ్ కావచ్చు అన్నట్టు మా దగ్గర డైరెక్ట్ చేశారు. సో మనం అడ్మిట్ చేసి ఫ్రీగా చేసినాం. సో నెక్స్ట్ పేషెంట్ కూడా అంతే, PCL పేషెంట్ ప్రొద్దుటూరు నుంచి. ఆ పేషెంట్ కూడా యంగ్ పేషెంట్, 22 years, గోడెక్కి దిగేటప్పుడు కింద పడ్డాడు, లిగమెంట్ కట్ అయిపోయింది. సో చాలా మంచి బాధపడుతున్నాడు. సో ఇది మంచి అవకాశం అనేసి డిస్కస్ చేస్తే, సో వీ డిడ్ ఆల్మోస్ట్ వెరీ గుడ్ సర్జరీ. వచ్చిన సర్జన్స్ ముగ్గురు నేషనల్ లెవెల్ సర్జన్స్ ఇక్కడ వచ్చారు. ఒక డాక్టర్ పద్మేష్ జైన్ గారు, అండ్ ఒకరు డాక్టర్ చిరాగ్ థామస్, అండ్ ఇంకొకరు డాక్టర్ ప్రదీప్. సో వీళ్ళు ముగ్గురు కూడా మనకి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ దే హావ్ పర్ఫార్మ్ సర్జరీస్. సో ఈ 3 సర్జరీలు కూడా ఆ ముగ్గురు పేషెంట్స్, 4 పేషెంట్స్, వాళ్ళకి కంప్లీట్గా 0 బిల్తో వీ హావ్ డన్ దిస్ సర్జరీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ విత్ హెల్ప్ ఆఫ్ స్మిత్ అండ్ నెఫ్యూ. సో ఇక్కడ కర్నూలులో ఆర్థోస్కోపీని నెక్స్ట్ లెవెల్ తీసుకుంటూ వెళ్తుండేది సార్. సో సార్ చాలా సర్జరీస్ చేశారు, చాలా మంది కాకుండా. ఇవన్నీ కూడా ఏంటంటే లాప్రోస్కోపీ మాదిరిగా, ఆర్థోస్కోపీ అంటే జస్ట్ స్మాల్ హోల్తో చేసే సర్జరీ. సో కీ హోల్ సర్జరీస్ అంటాం అనమాట. సో ఇది మెయిన్గా స్పోర్ట్స్ ఇంజరీస్, క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ, డాన్స్ కానీ చేసే వాళ్ళందరికీ కూడా కాలు బెనికి లోపల ఏదైతే టేర్ అవుతుందో దాన్ని రిపేర్ చేయడం అంతా కూడా కర్నూలులో సార్ చాలా బాగా చేస్తారు. అండ్ సార్ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ ఈవెన్ షోల్డర్ ఆపరేషన్. సో ఆల్మోస్ట్ షోల్డర్ చేసేది చాలా తక్కువ మంది ఉన్నారు మన రాజ్యంలో. అందులో ఒకరు డాక్టర్ రవిబాబు. ఓకే, సో అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీ హావ్ డాక్టర్ రవిబాబు సార్ హియర్. సో తన ఆధ్వర్యంలో ఫస్ట్ టైం తన వల్ల వీఆర్ ఏబుల్ టు ఆర్గనైజ్ దిస్ ఫంక్షన్, దిస్ ప్రోగ్రామ్ ఇన్ కర్నూలు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.